ఇవాళ సంజ్ఞా సూత్రం దాంట్లో మళ్ళీ ఒక సూత్రం చెప్తూ ముందు ఒక వృత్తి. అంటే మనకు ప్రతి సూత్రానికి కింద ఉండేది వృత్తి అంటారు. గద్యం. సూత్రము సూత్రకారం పాణిని, కృతికారుడేమో వరరుచి. ఆయన దాని వివరణ ఇస్తున్నటువంటి సూత్రానికి బదులు సూత్రం కంటే ముందే సచ ప్రత్యేకం ఉదాత్తాది భేదేన త్రిధా అని అన్నాడు. అంటే నిన్న హ్రస్వ దీర్ఘ ప్లుతములు అనేటువంటి మూడింటిని చెప్పిన తర్వాత ఒక అచ్చు మూడు రకాలు అని చెప్పుకుంది. హ్రస్వం ఒకటి, దీర్ఘం ఒకటి, ప్లుతం ఒకటి. దాని తర్వాత ఆ ఒక్కొక్క అచ్చు ప్రత్యేకం అంటే స్పెషల్ అనే అర్థం కాదు. ప్రతి ఏకం ఏకం ప్రత్యేకం. ప్రతి గృహం అన్నప్పుడు గృహం గృహం ప్రతి గృహం అని చెప్పినట్టుగా ఒక్కొక్కటి అని అర్థం ప్రత్యేకం అంటే. సచ ప్రత్యేకం అంటే ఆ ఒక్కొక్కటి కూడా, ఆ మూడు కూడా ఒక్కొక్కటి కూడా ఉదాత్తాది భేదైన త్రిధా. ఉదాత్త అనేటువంటి పేర్లు కదా, మూడింటితో మూడు రకాల పేర్లు కింద మనం తీసుకుంటాం. అవి మూడు సూత్రాలతో మూడు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి కూడా ఇట్లా మూడు రకాల పేరుతో వస్తుంది. అవి ఏమిటి అంటే, ఒకటి ఉచ్చైరుదాత్త. అంటే మనం పలికేటప్పుడు వేదంలో కూడా మనం చెప్పుకుంటాం ఉదాత్త అనుదాత్త స్వరితాలని. మాటలో కూడా ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ ఉదాత్తాది భేదాలతోని అర్థం మారిపోతుంటుంది. అక్షరాన్ని పైకి అంటే అంటే మన కంఠంలో ఇక్కడ ఏమంటాం, ఉదాత్తాది భేదన అంటే అది ఉచ్చైరుదాత్త. ఇక్కడ ఉచ్చైహి అనేది అవ్యయం, ఉదాత్త అనేది ఉచ్చైహి తృతీయాభక్తిలా కనబడుతుంది. ఉచ్చైహి నీచైహి, కానీ అవి అవ్యయం అంటే ఏమిటి, ఇప్పుడు ఒకేలాగా ఉండేటువంటి వృత్తి. ఉదాత్త అంటే ఉచ్చై స్వరంతో పలికేది ఉదాత్త స్వరం అంటారు. తాల్వాది స్థానములతోనే ఏదైతే చెప్తుంటామో దానికి ఉదాత్తాది భేదములని దానికి వృత్తి కూడా ఉంది కదా. ఇక్కడ వృత్తి దీంట్లో వచ్చినట్లుగా ఉదాత్తం అనేటువంటిది తాల్వాది స్థానంతో ఏదైతే పైకి పలుకుతుంటామో, అంటే ఆ అని అనుకోండి. మామూలుగా ఆ అకార ఆ ఆ ఆ ఆ అని లోపలికి ఎందుకంటేనేమో అనుదాత్తం, ఆ అంటేనేమో ఉదాత్తం. అట్లా తాల్వాది స్థానంతో పైకి పలికితే, తాల్వాది స్థానం మనం ముందు చెప్పుకోదాం. తాలు మొదలైన స్థానాలు అంటాం. లోపల ఉన్నటువంటి ఈ కంఠం నుంచి ఈ పెదవి వరకు ఉన్నటువంటి 5 స్థానాలు ఉన్నాయి. 5 స్థానాలు అవి. అంటే మనం ఒక ఫ్యాక్టరీ అనుకున్నప్పుడు మనం మాటలు అనేటువంటి ఉత్పత్తి చేస్తున్నాం. అయితే ఆ ఫ్యాక్టరీలో రకరకాల స్థానాలు ఉంటాయి. ఆ స్థానాల్లో కొన్ని ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాల ద్వారా ఆ వస్తువులు వస్తుంటాయి. ఒక షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళి అనుకోండి, అంటే ఏదో ముందు చెప్పుకోకూడదు, ముందు ముచ్చట అవసరం లేదు, కానీ ఆ స్థానాల్లో షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే చెరుకుతో ఒక చోట వేస్తారు, దాన్ని క్రష్ ఒక దిగు చేస్తుంది, దాంట్లో మళ్ళీ భేదాలు చేస్తుండే. ఇట్లా రకరకాల స్థానాలు రకరకాల మార్పులతో చివరికి వచ్చేసరికి ఒక తెల్లనైనటువంటి మనకు శర్కర బయటకు వస్తుంది. ఆయా స్థానాలు ఆయా మార్పులతోని ఒకరి చివరికి వచ్చినట్టుగా మనకు కూడా 5 రకాల స్థానాలు అనేక ప్రయత్నం చేస్తారు, అవి బయటకు వస్తాయని చెప్తుంటారు. సరే, దాంట్లో ఉదాత్తం అనేటువంటిదేమో ఈ తాలు అనే స్థానాల్లో మొదలుకొని, అంటే 5 స్థానాల్లో మనం పలికేటువంటి ఏవైతే వర్ణాలు వస్తున్నాయో వాటిని పైకి అంటే అది ఉదాత్తం. అనుదాత్తము నీచైహి అనుదాత్త, నీచైరనుదాత్త. కిందికి పలికితే అ అనేది ఉదాత్తం, ఆ అని కిందికంటే అనుదాత్తం. సమాహార స్వరిత రెండింటి యొక్క మిశ్రమం ఉదాత్తంతో కూడుకున్న మిశ్రమం అంటే మధ్యమం చేసేటువంటిది, అది స్వరితము అంటారు. ఈ విధంగా ఉదాత్త అనుదాత్త స్వరిత అనేటువంటి దీంట్లో సమాహార స్వరిత అనేవి కూడా రెండు ప్రధాన వ్యక్తులు పదాలు. ఇవి కూడా ఈ విధంగా. తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు మన సూత్రాలు 3 సూత్రాలు వచ్చాయి. ఏమిటి? 6, 7, 8.
సూత్రాలు ఉచ్చైరుదాత ఒక స్వరం సూత్రం, నీచరుదాత ఒక సూత్రం, సమాన స్వరం మరొక సూత్రం. అయితే అవి తర్వాత తొమ్మిదో సూత్రం అంటే ఇప్పుడు ఒక్కొక్కటి మూడు రకాలు అంటే ఏమిటి? మూడు మూడు తొమ్మిది అయినాయి. అంటే హ్రస్వము మూడు రకాలు, దీర్ఘము మూడు రకాలు, ప్లుతం మూడు రకాలు. హ్రస్వ ఉదాత్త, హ్రస్వోదాత్త, హ్రస్వ స్వరగం, దీర్ఘ ఉదాత్త, దీర్ఘ అనుదాత్త, దీర్ఘ స్వరగం, ప్లుత ఉదాత్తం, ప్లుతావతం, ప్లుత స్వరగం అనేటువంటి మూడు 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 కూడా తొమ్మిది అయినాయి. మళ్ళీ అవి కూడా మళ్ళీ రెండు రకాలు. ఏమిటి? ముఖనాసిక వచనోనునాసిక అని. ముఖనాసిక వచన ఒక పదం, అనునాసిక ఒక పదం. నాసిక వచన ప్రధాన వ్యక్తి, అనునాసిక ప్రధాన వ్యక్తి, అది అచ్చ అనమాట. అచ్చ అనేటువంటిది అన్వర్థంగా వస్తుంది. ముఖనాసిక ముఖసహితయా నాసికయ ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ స్యాత్ అని. అంటే పలికేది మనం కంఠం నుంచి మామూలుగా పలికేటువంటి ముఖం. మనం ఏదైతే ముఖం అంటే మొత్తం వదనం అని కాకుండా ముఖం అంటే నోరు అని అర్థం పెట్టుకోండి. చేసుకోవాలి. నోట్లోంచి వచ్చేటువంటి యొక్క పెదవుల వరకు వచ్చేటువంటి స్థానాలని ముఖ పదాలు. ఈ ముఖం నుంచి వచ్చేటువంటి పలుకులన్నీ నాసికయా సహా ముక్కుతో కూడా పలికే వర్ణాలు ఉన్నాయి. అంటే ముక్కును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. అప్పుడు అది అనునాసిక సంజ్ఞ అవుతుంది. ముఖ సహితయా నాసికయా ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ సార్. అంటే అను నాసిక అనుసరిస్తుంది కనుక అనునాసికమైనది. అనునాసికమైన వర్ణం, నాసికతో సంబంధం లేదు. నాసికతో పాటు కూడుకునే అనునాసిక ఏమిటి? అనునాసికమైన వర్ణం. అనునాసిక అంటే అనునాసికతో పాటుగా ఉద్భవించినటువంటిది అనమాట. అది అవి ఒక రకం. అది కానీ రెండో రకం అనునాసికం, అననునాసికం అని. అంటే ఆ ఆ అని అన్నప్పుడు మనం ముక్కు కూడా కొంచెం అక్కడ జల్ అంటుంది అనమాట. అన్నప్పుడు ఆ అన్నప్పుడు ముక్కు ఉంటుంది, ఆ అనేది మామూలుగా. ఈ విధంగా ఇవన్నీ ఈ తొమ్మిది కూడా అనునాసికాలు, అననాసికాలు రెండు రకాలు. మనకి ఎన్ని అయినాయి? 9 18 అయినాయి. అంటే ఒక అకారము 18 రకాలు. ఆ అంటేనే 18 రకాలు వస్తుంది. అకారం అనే దానికి ఎక్కడైనా అకారం ఆదేశంగా వస్తుంది అంటే 18లో రెడీగా ఉంది. దాంట్లో ఏది మనం సెలెక్ట్ చేసుకోవడానికి మళ్ళా నిర్ణయం వేరే. అది రసమా, దీర్ఘమా, ప్లుతమా, ఏం తీసుకోవాలని తర్వాత ఉండదు. కనుక అకారం అనగానే విద్యార్థులు అనగానే మొత్తం మంది విద్యార్థి వర్గం అంతా వచ్చినట్టుగా ఎక్కడైనా క్లాసులో కూర్చోగానే వచ్చేస్తారు అనమాట. ఇది ముఖసహితయా నాసికయా ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సార్ అని విధంగా చెప్తున్నాం. ఇవి మొత్తం 18 రకాలు అనేటువంటి ఈ వాటి పాఠంతో మనకు అర్థమవుతుంది. మనం 18 పేర్లు రాసుకోవచ్చు మనం విడిగా. అంటే ఒక్కొక్కటి ఎట్లా రాసుకోవాలి మనం అంటే హ్రస్వ ఉదాత్త అనునాసికం, హ్రస్వ అనుదాత్త అనునాసికం, హ్రస్వ స్వరిత అనునాసికం, హ్రస్వ ఉదాత్త అనునాసికం, హ్రస్వ ఉదాత్త అనునాసికం, ఇట్లా మొత్తం 18 పేర్లు మనం తయారు చేసుకుని లిస్ట్ చేసుకోవచ్చు. ఒక అకారం, ఈకారం, ఒక అట్లా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక ప్రయత్నం చేయండి, పాడిపడేవారు. ఈ లిస్ట్ తయారు చేయండి ఒకటి. ఎట్లా చేస్తారు మీకు అర్థమైనగా పోవడం అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి. లేదండి, అర్థమైంది సార్. పఠంలో అకారము మామూలుగా పలుకుతాం. అవునండి. ఆ ఆ ఆ అనేది మూడు రకాలు. మూడా అంటే హ్రస్వకారము, దీర్ఘాకారము, చంద్రశేఖర్ గారు వినండి, ప్లుతం. వారు హ్రస్వకారము, దీర్ఘ ఆకారము, ప్లుత ఆకారం. ప్లుతం అంటే ఆకారం. ఒక ఆకారం మూడు రకాలు: హ్రస్వ, దీర్ఘ, అవును. ప్లుత. ఏకమాత్రకాలం, ద్విమాత్రకాలం, త్రిమాత్రకాలం. ఈ ఉమ్. మూడు కూడా మళ్ళీ ఏం చెప్పుకున్నాం మనం? ఉదాత్త అనుదాత్త స్వరితాలతో మూడు స్వరితాలు. రకాలు. ఆ ఆ ఆ అని మూడు రకాలు. ఇట్లా దీర్ఘం పృథం కూడా ఆ విధంగా మూడు మూడు 9 అయింది. ఇవి మళ్ళీ ఒక్కొక్కటి కూడా ఈ 9 కూడా
ముక్కుతో పలికే అనేవి 9, ముక్కుతో పలకనేవి 9. వినాశకాలు అనునాశకాలు. ఇట్లా 9 రకాలుగా ఉంటాయి. అయితే ఎక్కువగా ఎక్కడైనా ఆదేశం వస్తే హ్రస్వవర్గం, దీర్ఘవర్ణం, ప్లుతవర్ణం ఉంటాయి. ఈ దీంట్లో ఒక్కోదాన్ని మనం స్పెసిఫిక్ ఎక్కకపోయినా ఆదేశం అంటే ఎక్కడైనా నియంత్రించాలంటే హ్రస్వంలో, దీర్ఘంలో, ప్లుతంలో నియంత్రించవచ్చు. అంటే ఇక్కడ హ్రస్వ ఆకారాలు వస్తాయి అని మనం ముందు చెప్పుకోవద్దు. తపరస్తత్ కాలస్య అని దానికి పకారం తకారం చేరిస్తే హ్రస్వవర్గం. అత్ అంటే హ్రస్వాకారం, ఆత్ అంటే దీర్ఘ ఆకారం, ఆత్ అంటే ప్లుత ఆకారం. అది మాత్రమే అని అర్థం. తు అనేది మాత్రమే అర్థం పెట్టుకోవాలి. అయ్యా నమస్కారాలు అయ్యా గురుగారు. నమస్కారం. చెప్పండి. ఈ స్వరిత అనే దాన్ని ఒక్కసారి, అది సమాహార స్వరిత అంటున్నాడు అంటే అవును. అది స్వరము లేకుండా చెప్పడం అని అర్థమా? ఉదాత్త అనుదాత్తాలు కలిసి ఉన్నటువంటి స్వరంగా చెప్పడం? ఉదాత్తాదాత్తాలు కలిసినటువంటి అవుతాయి అనమాట. అంటే కలిసి దాంట్లో రెండు లేకుండా సంబంధంగా ఉంటాయి అన్నట్టు. అది అంటే అదే ఆ తటస్థ స్థితి ఎప్పుడు తటస్థ వస్తుంది అనేది. అంటే తటస్థ స్థితి టోటల్ భావం అంతే. తటస్థ స్థితి అనేది అర్థం అది. అంటే మామూలుగా స్వరం లేకుండా కాదు, స్వరం అనేది స్వరం స్వరం ఉండవచ్చు. స్వరం లేకుండా ఉండడం కాదు, స్వరం ఉండి ఆ, ఉదాత్త అనుదాత్తాలు మిళితమై ఉన్నటువంటిది సమాహార అన్నాడు. సమాహారం. అది అది కొద్దిగా ఇదే ఇప్పుడు మాకు మంత్రంలో చెప్పుకున్నప్పుడు ఇబ్బంది వచ్చేది ఇక్కడే. ఉమ్, ఉమ్, ఈ ఉదాత్తం చెప్తాం, అనుదాత్తం చెప్తాం, అవును. కానీ స్వరితం ఆ అంటే మధ్య. త్వరితం చెప్పేసి అక్కడ దెబ్బలు పడుతున్నాయి మాకు. ఉమ్. అది అది స్వరితం ఎట్లా అంటే అనేది. ఇక్కడ మధ్య అని అర్థం. తటస్థ అయ్యా, అంటే మధ్య. అంటే ఇప్పుడు ఆ, ఆ, ఈ రెండింటి చెప్పేది కాదు. ఏది మనం రెండు గీతలు పెడతాం కదా, ఏదో అది ఆ, కాదు చెప్పేది. స్వరితం అంటే మామూలుగా ఆ, విధానం ఏంటంటే ఇక మిడిల్ అని అర్థం అంతే మనకు అక్కడ స్వరం. గురువు గారు, పదార్థాలు కలిపినటువంటి. గురువు గారు, చెప్పండి. ఇది ఎలాగంటే సంగీతంలో మంత్రస్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయి ఉంటాయి. అవును, మధ్య వస్తాయి. అలాగే ఒక్కొక్కప్పుడు ఈ మనం ఈ మంత్రాలు చదివేటప్పుడు కూడా ఒకప్పుడు సామాన్య కంటే దిగువ స్థాయికి, సామాన్య స్థాయికి పెడతాం, తారాస్థాయికి పెడతాం. ఇవే ఉదాత్త అనుదాత్తాలు. అవును. ఏమీ లేని మధ్యరకం. మధ్యది లేవి అనే కాకుండా రెండు కలిపినటువంటి అని చెప్తున్నాను అట్లా. రెండు కలిపినటువంటిదే అది. కలిపినట్టు అంటే దాదాపు అంతే. రెండు రెండు లేకపోతే రెండు కలిపేది ఒకే. ఇప్పుడు సహ వీర్యం అన్నప్పుడు వీని దిగువకి నొక్కినప్పుడు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అనేటువంటిది ఏదైతే ఉందో తారాస్థాయికి. అది దాని స్వరం ఏదో అంటారు. కానీ ఇక్కడ మనం నా ఉద్దేశం ప్రకారంగా కేవలం సహనా వధు సహ అనేటువంటి ఏదైతే ఉందో అది మాత్రమే స్వరితం. అంటే ఒక అదే చిన్న విషయం నేను చెప్పిన, నాకు తెలిసిన అర్థమని చెప్పిన గురువు గారు ఇక్కడ. చెప్పండి. ఇది ఉదాత్తము అంటే వేదంలో మనం మంత్రం చదివేటప్పుడు చెప్పేదానికి ఇక్కడ దానికి ఈ స్వరితము అంటే అర్థానికి కింద తేడా ఉందని నా భావన సార్. అదేమో పలకటం దృష్టిలో పెట్టుకుని ఆ ఉచ్చ స్థాయిలో పలకడం, మంత్ర స్థాయిలో పలకడం, మధ్యమ స్థాయిలో పలకడం దాని గురించి చెప్పింది. ఇక్కడేమో ఉచ్చారణ స్థానాల దగ్గర నుంచి చెప్పేది. ఇందులోకి వచ్చేప్పటికి మన స్థానాలే ఉచ్చారణ స్థానాలు రెండు కలిపింది. స్వరిత అనేటప్పుడు రెండు కలిపిందని ఇక్కడ భావం అని నాకు అర్థమైంది గురుగారు. స్థానాల్లో పలికే విధానం అదే అన్నమాట. అంటే మనం వేదంలో అయినా మామూలుగా పలికలో కూడా ఈ మూడింటి ద్వారా అర్థాలు మారిపోతాయి. అవునండి, అవును. వేదం నేర్చుకునేటప్పుడు ఎవరు చూస్తే వాళ్ళు అడ్డదిడ్డంగా నేర్చుకోదు. గురువు ముఖత నేర్చుకోవడమే ప్రధానం. నేనేదో క్యాసెట్లోనో, సీడీలలోనో, ఇంకే దాంట్లోనో, లేకుంటే ఏదో టీవీలో విన్నానని కాదు, లేకుంటే పుస్తకంలో చూసి చదవడం కాదు. వేదానికి పుస్తకం చదవడం తప్పు. గురువు ముఖత నేర్చుకోమన్నారు. అంటే ఆ స్వరం ఎట్లా పలకాలి అని చెప్తాడు. ఎందుకంటే ఆ స్వరము ఆ అర్థాన్ని బట్టి ఉంటుంది. యథేంద్ర శత్రుం వర్ధస్వ అనే ఒకటి ఉన్నది. అంటే ఇంద్రశత్రుం వర్ధస్వ అని ఇంద్రుణ్ణి, వృత్రాసురుని సంహరించడానికి కొరకు, వృత్రాసురుడు పుట్టడానికి కొరకు ఆయనే ఋషి తపస్సు చేసి యజ్ఞం చేసి ఇంద్రశత్రుం వర్ధస్వ అని, శత్రువు అంటే సంహరించువాడు అనే అర్థంలో చెప్పేటప్పుడు అక్కడ స్వరంలో ఇంద్రశత్రు అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి గౌరీ సమాసం, ఒకటి విశేష పూర్వపదం. ఇంద్రుడు షష్ఠి సత్పురుషం. ఇంద్రుని యొక్క శత్రువు అంటే సంహారకుడు.
ఇంద్రుని యొక్క సంహారకుడు ఒక అర్థం. ఇంద్రుడు సంహారకుడు ఎవరికో వాడు ఇంద్రశత్రువు. అదే ఇంద్రుడి అంటే చేత ఇంద్రుడు అనే సంహారకుడు కలవాడు. ఇది స్వరంతో అర్థం మారిపోతుంది. కనుక అక్కడ ఇంద్రశత్రు అనే చోట ఏం చెప్తారంటే, ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగితే నేను ఏం చేసినా కానీ ధర్మబద్ధంగా చేస్తాను, నా మీద ఏదో పక్కబట్టి వీళ్ళు చేస్తున్నారు అనే దాన్ని చెప్తే, అప్పుడు ఆయన ఒక మాయను పంపిస్తే ఆ మాయ వచ్చి ఆయన ఋత్వికుడి మీద ఆవహిస్తే పలకడంలో ఉచ్చారణ తప్పి ఒక బదువు ఒక కలిపి అది ఇంద్రుని యొక్క శత్రువు అనే బదులు ఇంద్రుని శత్రువు కలవాడు, ఇంద్రుడు అనే శత్రువు కలవాడు అంటే ఇంద్రుడు అనే సంహారకు ఎవరికితో వాడు అంటే ఇంద్రుడి చేత చంపబడేవాడు అని అర్థం వచ్చి ఇంద్రుడి చేత చనిపోయాడు వృత్రాసురుడు అని ఈ విధంగా. కనుక స్వరం మారితే అర్థం మారుతుంది అనే దానికి మనం తెలుగులో కూడా మనం మామూలుగా అమ్మ అనే పదం ఉంది, మీ అందరికీ తెలిసినటువంటిది. ఒక అమ్మ అనే పదాన్ని ఒక 15 రకాలుగా మనం అనవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం వస్తుంది. పిల్లవాడు కింద పడ్డప్పుడు అమ్మ అంటాడు, పదం తీసేప్పుడు అమ్మ అంటారు, తల్లి బాధతో ఉన్నప్పుడు అమ్మ అంటాడు, విచ్చగాడు అమ్మ అంటాడు. ఈ అమ్మలో తేడా ఉన్నటువంటి కోపంతో అమ్మ అంట, తిడితే అమ్మ అనే పదం ఉన్నది. ఇన్ని రకాల అమ్మాలు స్వరాలలో మార్పుతోని అర్థం మారిపోతుంది. ఏ ఒక్కరు ఏ విధంగా అన్నా అక్కడ తిట్లు పడతాయి. అంటే ఒకదాని బదులు ఒకటంటే ఒక స్వరం బదులు ఇంకో స్వరం పలకరు అక్కడ. అంటే ఈ స్వరాలు అమ్మ అనే ఈ కాకస్వరం అనే పదం అంటే అదే విధం అనమాట. స్వరాలను బట్టి అర్థాలు మారిపోతాయి. ఉదాత్త అనుదాత్త స్వరదాలతోని స్పష్టంగా పలకాలి. ఈ 3 రకాలు ఉన్నాయని చెప్తున్నారు. ధియో న ప్రచోదయాత్ అన్నప్పుడు అంతే, ధియో యో న ప్రచోదయాత్ అంటాం అట్లా. ధియో యో న ప్రచోదయాత్ ఉదాత్త ఉదాత్తాల స్వరితం అట్లా. స్వరితం అనే దానికి మీరు చెప్పారు. అదే అదే ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా గురువు గారు రాశారు, హాస్యమునందున్న తాలువులు మొదలైన స్థానములందు వాయువు యొక్క ఆఘాతము చేత పైభాగమున అతి నిష్పన్నమైనచో. ఇక్కడ వాయువు యొక్క ఆఘాతము చేత అచ్చు నిష్పన్నం కావాలి. ఇక్కడ అచ్చు పలకకూడదు. ఆ అచ్చు అక్కడ రాకుండా ఆ ఉదాత్తము అని ఎప్పుడు వస్తుంది అని అంటే అక్కడ అచ్చు నిష్పన్నం కావాలి ఆ ఉచ్చేశ్వరం చేయడం ద్వారా. అలాగే నీచంలోకి వచ్చినప్పుడు కూడా అనుదాత్తం వస్తుంది. అక్కడ కూడా అచ్చు ఉత్పన్నం అవుతుంది. నిష్పన్నమయ్యే అచ్చు అది నిష్పన్నం అవుతున్నదో అంటే ఇవి అచ్చులకు మాత్రమే, హల్లులకు కాదు. నిన్న కూడా చెప్పాను నేను హల్లు మీద ఉన్న అచ్చు, హల్లు మీద ఉన్న అచ్చు. అచ్చు అంటే మనం పలికేటప్పుడు సహనా హోతు సహనా నాలో నకారం మీద కాదు, నకారం తర్వాత ఉన్న అకారం మీదనే స్వరం ఉంటుంది. అంటే మొత్తం వేదంలో ఉన్న స్వరాలన్నీ కూడా స్వరం అంటేనే అచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలి, స్వరం అనే దానికి అచ్చు అని అర్థం. స్వరములు వ్యంజనములు అని, స్వరములు అంటే అచ్చు, వ్యంజనములు అంటే దాన్ని మనం స్వరంగా ఇక్కడ హెచ్చు తగ్గుల్ని అంటున్నాం. ఆ స్వరం అనేటువంటిది అది అంటే అచ్చు ఏ విధంగా అంటే ఆ అచ్చు నిష్పన్నమయ్యే సమయంలో కూడా మనం దాన్ని పైకి ద్వారా అంటున్నామా కిందికి అంటున్నామా అనేది ఉదాత్తాలు స్వరితాలు అనేటువంటి మనం పలికేటువంటి. అందుకొరకు వేదం చదివేటప్పుడు గురువు గారు గమనించి చెప్పేటువంటిది ఏంటంటే ఎక్కడ పలుకుతున్నామని, ఎక్కడ నా అన్నా కానీ దాంట్లో అపస్వరం వస్తుందని అంటాడు. దేవుడి నకారం మీదనే అంటున్నాం కదా, నాలో తేడా వస్తుంది. నాలో నువ్వు తర్వాత ఆకారం మీద పడాలి, నా అన్నప్పుడు నకారం పడుతుంది. హల్లు మీద పడితే తప్పు. అచ్చు మీద పడ్డటువంటి వేదం సరైన విధానంలో చదువుతుంటే కనుక అచ్చు ఉత్పన్నమవుతున్న సమయంలో కూడా అది ఉదాత్త విధానమా అనుదాత్త విధానమా స్వరిత విధానంగానూ ఉంటాయి. ఆ 3 విధానాలతోని అది నిష్పన్నం అవుతుంది. నిష్పన్నం అంటే మనం అక్కడ నుంచి ప్రాదుర్భవిస్తుంది అనమాట, ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించడం ఎట్లా పలకాలి అనేది మనం చెప్తున్నాం. అది ఈ విధంగా. తర్వాత అది కూడా మళ్ళీ ముక్కుతో పలికినప్పుడు మళ్ళీ అది దాంట్లో అన్నప్పుడు వేరే అనేటువంటి దాన్ని మనం ముక్కుతో కలిపినప్పుడు ముక్కులో కూడా మనం ఏర్పడుతుంది, స్వరం వినపడుతుంది. ముక్కులో కూడా కొంచెమైనటువంటి ఒక
ఆ, ఇది వస్తుంది, ఏది ఒక వైబ్రేషన్ వస్తుంది, అది కూడా కలిపి వస్తుంది. కలిపి అంటే ముక్కు స్థానం కాదు, ముక్కు కూడా సహాయం చేస్తుంది. స్థానాల్లో ముక్కు స్థానం కాదు కానీ ముక్కు సహాయం. అంటే మన స్థానాలు చెప్తుంటే 5 స్థానాలు ముక్కు కూడా కలిపి ఉంటాయన్నమాట. దాంతోపాటు చెప్పేటువంటిది ఇది. ఇవి ఈ మొత్తం 18 రకాలు. ఇది అయితే వీటిని మనం ఒకసారి మీరు కూడా వీలైతే పేర్లు రాసుకుంటే మీకు అంటే అనుకూలం అయ్య అర్థం అయ్యా కావడానికి. చెప్పండి చెప్పండి. ఈ వేదాలు ఇటువంటి మంత్రాలు సూక్తాలు కానీ పెద్ద లేడీస్ చదివే అవసరం ఉండదు కదా, చదవరు యాక్చువల్గా, చదవని ఎవరు కూడాను. అటువంటిప్పుడు ఇది ఈ ఉదాత్తము అనుదాత్తము ఇది ఉచ్చేరు వేదాల కొరకు కాదమ్మా, ఉదాత్తము నీచేరం మనం దాత్తము మాట్లాడే మాటల్లో కూడా ఉన్నాయి. ఉదాత్తాంత ఉమ్. స్వరితాలు ఇప్పుడు చెప్పాం కదా, అమ్మ అనే పదానికి ఉదాత్తాంత స్వరితాలు మారుతుంటే అర్థం మారిపోతుంది చెప్పాం కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఆ కూర్చోండి అని కూర్చో అన్నాం అనుకోండి, ఏమర్థం వస్తుంది? కూర్చో. నన్ను అవమానం చేస్తాను అనుకోండి, ఎక్కడ వ్యంగ్యం. అవమానం చేశారు కదా. చోలు ఒకారం మీద ట్రెస్ చేస్తే ఏమవుతుంది? అది కింద చేస్తే సిగ్గుపడకుండా తినండి. సిగ్గు అక్కడ పదాలు ఉండవచ్చు, పదం కొరకు కాదు, పదమే కాకుండా ఒకే విధమైన పదాన్ని ఒకరికి ఒక రకంగాను ఇంకొక రకంగాను మనం అంటే గౌరవించేవాడు ఒక రకంగాను, ఆ స్వరంలో మార్పుతోని అగౌరవపరిచేవాడిని ఒక రకంగాను పలుకుతుంటాం. ఈ పలికే అక్షరాలు అవే పదాలు అవే అక్షరాలు, కానీ మార్పులు వస్తున్నాయి కదా. ఇవి అంటే మన వేదంలో ఎందుకు ఉంది అంటే వేదం స్పష్టంగా అర్థం కావడానికి కొంచెం ఎక్కువ ట్రేస్ చేసి చెప్తున్నాం. ఇక్కడ వేదంకే మాత్రమే లిమిట్ కాదు, వేదం కూడా మనం దాంట్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మనం వేదంలో ఉన్న అర్థాన్ని ఆ స్వరం ద్వారా వస్తుంది కనుక మనకు వేదం అర్థం కాకపోయినా ఆ స్వరం ద్వారా చదవడం ద్వారా వేదంకు సంబంధించిన అర్థం కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వేదం ఈ అంటే ఇవన్నీను మామూలుగా శ్లోకాలు అవి చదువుతాం కదా, నిత్యకృత్యంగా నిత్యానుసంధానంగా ఆ అసలు ఏవైనా చదివినప్పుడు వీటి అవసరం ఉంటుందంటారా? విష్ణు సహస్రనామం ఫర్ ఎగ్జాంపుల్, ఆదిత్య హృదయం అవన్నీ చదువుతాం కదా, రామరక్ష స్తోత్రము, అవును, వాటిల్లో వీటిల్లో ఈ స్వరాలకి ప్రసక్తి ఉంటుందా? దాదాపు వీటికి వస్తుంది అంటే మేడం, నేను ఒకసారి ఆటోమేటిక్గా. మీరు చెప్పినట్టే నేను యూట్యూబ్ లో ఒకసారి విని మన్య సూక్తం ఏదో నేర్చుకున్నా. అంటే గురుముఖత నేర్చుకోలేదు. నేను ఒకసారి చదివితే నిద్ర వచ్చుతున్నట్టు జోలపడుతున్నట్టు ఉంది అన్నారు. అంటే గురుముఖత చెప్పుకోవడానికి మనం మీరన్నట్టు యూట్యూబ్ విధంగా నేర్చుకోవడానికి డిఫరెన్స్. అంటే వేదం చదవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే దీని శాస్త్రాన్ని అంగీకరిస్తే, అంటే భగవద్గీత ఏం చెబుతుంది? శాస్త్రాన్ని ఏ విధంగా శాస్త్రం చెప్పి ఆ ప్రకారం నడుచుకోవాలి చెప్తుంటుంది. శాస్త్ర నిర్దిష్ట ప్రకారం శాస్త్ర నిర్దిష్ట ఏం చెప్తుంది అంటే ఎవరు చదవాలి అనేది ఒక విధానం ఉన్నది, దాని ప్రకారంగా చెప్తుంటారు. కాదో కూడదంటే నేర్చుకునేవాడు నేర్చుకోవచ్చు, చెప్పేవాడు చెప్పవచ్చు, అది వేరే విషయం. దాన్ని మాకు శాస్త్రం మరి అవసరం స్త్రీ లేదు. సూక్త పురుష సూక్తాల విషయానికి వస్తే స్త్రీ చదవచ్చు కదా, వీటి సంగతి ఉంటుందా? వేదం ఏదైనా స్త్రీ సూక్తం పురుష సూక్తం మేము నిత్యం చదువుతాము, అది వేరే విషయం. మీరు చదువుతారు విషయం కాదు, చదవాలేదా నియమం దానికి అన్నిటికీ ఉన్నాయి. వేదం అనే దానికి అన్నిటికీ సహనాలు అన్నిటికీ ఉన్నాయి. వేదం శాంతి మంత్రాలతో పాటు ప్రతిదానికి వేదం యొక్క నియమాలు ఉన్నాయి. అది ఎవరు చదువుతారు, వాళ్ళు చదువుతారు కదా, వీళ్ళు చదువుతారు కదా, కానీ ఓకే వాళ్ళు వ్యక్తులు ఉదాహరణలు కావు. వ్యక్తి ప్రమాణం కాదు, శాస్త్రం ప్రమాణం. తత్ర శాస్త్రం అదే ప్రమాణం. ఓకే. శాస్త్ర ప్రమాణం ప్రకారంగా ఉపనీతులైన వాళ్ళు చదవాలని నియమం ఉన్నది. నేను చిన్ననాట నాకు ఉపనయనం కాకముందు మా తాతగారు నాకు చతుస్సాగర పర్యంతం అని సంధ్యావంలో చివరగా ఉన్నటువంటి వ్యక్తి పరిచయం చేసేటువంటి ఒక గద్యం ఉంది. దాంట్లో మేము పలానా గోత్రం వాళ్ళం, పలానా వాళ్ళం, అభివాదయామి అని ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పడం? అది అది నేర్చుకుని నాకు నేర్పాడు. మా ఇంటికి అంటే మా ఊరికి శృంగేరి పీఠాధిపతి గారు వచ్చినప్పుడు అప్పుడు అదే పెద్ద ఆయన చిన్న నాకు ఎవరు గుర్తుంది, మొత్తానికి చిన్న నేను అప్పుడు 7 సంవత్సరాలు. ఆ సమయంలో ఇంట్లోకి పాదపూజ కూడా పిలిచాను. ఇంట్లో పాదపూజ చేస్తున్న సమయంలో కూడా నన్ను పిలిపించి పలానా చదువురా అన్నారు. నేను చదివాను. చతుస్సాగర పర్యంతం చదవగానే చదువుతూ మొదలు పెట్టగానే వెంబడే ఆయన ఆ, వారు ఉన్నారు ఆగమన్నారు.
ఈ అబ్బాయికి ఉపనయనం అయిందా అడిగాడు. ఎందుకంటే నా మెదడులో స్పష్టంగా దంజం లేదు. కాలేకపోతే ఎట్లా చేస్తే ఆపండి అన్నాడు. అంటే మా తాతగారు అన్న ఇది వేదం కాదండి అన్నాడు. అంటే ఆయన ఒక్కసారి విచారించిన సరే చదువు అన్నాడు. అంటే అది వేదం కాదు కనుక, వేదం అయితే సహనావత అయినా కూడా ఉపనీతుడైతేనే నేర్చుకోమనేది శాస్త్రం. నేను మీ హైదరాబాద్లోనే అక్కడ ఒక రామోజీ ఫిలిప్స్ దాటాక నల్గొండ ఒక గుట్ట మీద ఒక నారాయణ స్వామి అనేటువంటి ఆయన ఒక మొత్తం ఆ గుట్టను కొని అక్కడ ఒక సాయిబాబా గుడి కట్టాడు. పెద్ద ఒక చిన్న టౌన్ లాగానే ఉంది. అక్కడికి మమ్మల్ని ఆహ్వానం చేయడానికి అక్కడ ఒక చండీ పారాయణాలు, హవనాలు, తర్వాత రుద్రాభిషేకాలు. దాంట్లో రుద్రాభిషేకంలో నేను కూర్చున్నాను, మేమంతా చదువుతున్నాం. అంటే పొద్దున సాయంత్రం దాకా దానికి లిమిట్ లేకుండా చదవడే. దాంట్లో భక్తులు వచ్చేవాడు వచ్చి మా కొంతమంది ఎక్కడెక్కడక్కడ కూర్చున్నారు, మనం కూర్చున్నారు. అంటే ఒక చోట చండీ హవనాలు, ఇంకో చోట ఇంకో చోట జరుగుతుంది. మా దగ్గర చదువుతున్నప్పుడు మీరు రుద్రాభిషేకం ఎక్కుతుంటే మధ్యలో ఒక్కసారి ఒక ఆయన అడిగాడు, ఈ త్రియంబకం యజామహే అనేటువంటిది మరి మాటి చదువుతున్నారు ఎందుకు కొరకు అని అడిగాడు. అంటే నేను చెప్పాను, ఇది ఈ రుద్రంలో చివరిగా వస్తుంది పంచ త్రియంబకం అనే జామహే. అది దాదాపు 5 నిమిషాలకు ఒకసారి లేదా 10 నిమిషాలు వస్తుంది. చదివే దాన్ని బట్టి 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు. ఆ చివర వస్తుంది అని అన్నాడు. నాకు వచ్చండి అన్నాడు. సంతోషం అని అన్నాను. నేను గాయత్రి మంత్రం చెప్పి వచ్చేస్తాను, త్రియంబకం చదువుతాను, ఇవి చదువుతాను అన్నాడు. మీరు ఏం చేస్తారు, మీరు ఏమిటి అంటే, నేను ఇక్కడ నల్గొండ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి, నా పేరు వెంకటరెడ్డి అన్నాడు. అంటే నేను చెప్పాను, మీరు దేవుణ్ణి నమ్ముతారా అన్నాడు. అంటే అయ్యో అదేమిటండి, దేవుణ్ణి నమ్మేదాగానే ఇక్కడికి వచ్చాను, మేము మొదలు కూర్చొని నమస్కారం చేస్తున్నది అంటే దేవుణ్ణి నమ్మేడు శాస్త్రం నమ్మాలి అన్నాడు. అదేమిటి అంటే, ఉంది కదా శాస్త్రం ప్రమాణం, శాస్త్రం నిర్దేశించే ప్రకారం వేదం చదువుకోవాలి. అదంటే మీ ఇష్టం, చదవకుండా నేను అభ్యంతరం లేదు, మేము వచ్చి మిమ్మల్ని కట్టవేను. కానీ మీరు నన్ను అడుగుతారగా నేను విషయం చెప్తున్నాను. వేదం చదువుకోవాలంటే దానికి ఉపనీతులు కావాలి. నీకు ఉపనయనం అయిందా, గురుముఖత నేర్చుకున్నారా? నేను ఏదో దాంట్లో చూసాను, దీంట్లో చూసాను, దాంట్లో నేర్చుకున్నాను, అది కాదు. మీకు ఎంత కరెక్ట్ వచ్చినా అది కరెక్ట్ కాదు. ఇవాళ మీరు మానివేయండి అన్నాను. అయ్యో ఎట్లా మరి, నేను దేవుడిని ఎట్లా అంటే, శ్లోకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, విష్ణుశాస్త్రాలు ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి, రకరకాల భగవద్గీత ఉంది, శివుని సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి. మీరు ఏ దేవుని సంబంధించిన స్తోత్రాలు రకరకాల ఉన్నాయి. శ్లోకాల్లో పొరపాటు తప్పు చెప్పినా పెద్దగా నష్టం ఉండదు. వేదంలో నష్టం వస్తే అది ఏంటంటే, ఎట్లా అయితే ఇంద్రశత్రుం వర్ధస్వ అంటే ఇంద్రుని బదులు ఒక అర్థం వచ్చి ఇంద్రుని చంపాన వాడు చచ్చాడు. అంటే వేదం అనేటువంటిది ఒక పాము లాంటిది. శివుడి మెడలో ఉన్న పాము ఓకే, శివుడికి అయింది, కానీ మనం శివుడు వేసుకున్నా కానీ మనం వేసుకుంటే మనం కాటు వేస్తాం కనుక అది సరైనది కాదు అని నేను చెప్తున్నా. మీ ఇష్టం అని అన్నాను. మీ పెద్ద కాదు కూడా అంటే మీ ఇష్టం, ఇది మాత్రం చెప్పేటువంటి పెద్దవాళ్ళు చెప్పిన మాట నేను అన్నాను. అంటే ఇట్లా కనుక మనం ఉపనయనం అయితేనే అంటే సంధ్యావనాన్ని కూడా నిజానికి ఉపనయనం కంటే ముందు సంధ్యావనం నేర్చుకోడు. సంధ్యావనం వేదం ఉన్నది. మరి పిల్లవాడికి ఉపనయనం అయినాకనే మెడలో హైత్రోపదేశ్ అయినాక అప్పుడు కేశవ దగ్గర నేర్పుతారు. నేర్పడానికి మళ్ళీ గురువు దగ్గర, ఉపనయనం అంటే గురుగారి దగ్గర తీసుకెళ్ళాడు. గురువు ఆశ్రమంలో గురువుగారే నేర్పుతారు. ప్రాచీన విధానం ప్రకారం ఏంటంటే, తండ్రి ఉపనయనం చేస్తాడు, గురువుగారు అప్పగిస్తే గురువుగారు కేశవ దగ్గర నుంచి మొదలు నేర్పుతాడు. సంధ్యావనాన్ని ముందు నేర్పాం కదా, తర్వాత మిగిలిన నేర్పుతుంటారు. అంటే ఇది నేర్చే విధానంలో ఉంది అది. కనుక దాన్ని మన శాస్త్రం ప్రమాణం ఎవరైనా చేస్తారో, మా ఇంటి పక్క ఏం చేస్తారంటే, నేను పెద్ద ఆయన చేస్తున్నాడు, వాళ్ళకి చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటే వ్యక్తి ప్రమాణం కాదు. వ్యక్తులు తప్పులు ఆచరించవచ్చు, తెలియకపోవచ్చు. శాస్త్రం ఏముంది అని అంటే ప్రధానం. అది దీన్ని అంగీకరించవద్దు నా అభిప్రాయం అది. ఎవరి అభిప్రాయం మాట ప్రకారం. ఇప్పుడు నేను తిరుపతిలో రిఫ్రెష్ చేశాను. మేము 10 మందికి పైగా ఎక్కడి నుంచో వస్తుంటాం, కానీ నెల రోజులు అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు దేవాలయం తిరుపతి కొండ మీకు వెళ్ళాం. నేను మొత్తం మా ట్రూప్ అంతా దాంట్లో మేమందరం లైన్లో నిలబడ్డప్పుడు ఉపనిషత్తులు చదువుతున్నాం. నలుగురం కలిసి. మాతో పాటు ఒక ఆమె ఉంది. ఆమె కూడా మేమే తెప్పింది, అంత చెప్పింది మొత్తం వేదాంత. చాలా సంతోషం. ఇంతకు అమ్మ మీరు ఎక్కడ నేర్చుకున్నారా అడిగాను. అంటే ఆమె చెప్పింది, ఆమె కూడా సంస్కృత లెక్చర్, అంతా సంస్కృత లెక్చరర్స్. మా ఏదైతే స్టాఫ్ రూమ్లో పక్కకు
ఘనాపాటి గారు వేదం చెప్తుంటే రోజు నేను అక్కడ కూర్చొని వినేదాన్ని, నేను నేర్చుకున్నాను. చాలా సంతోషం వచ్చే, కానీ ఆమెను ఎక్కువ నేను వ్యతిరేకించలేదు, సపోర్ట్ మంచిదమ్మా అని అంతే. ఎందుకంటే నేను అక్కడ ఆ, ఏదైనా అడగని వారికి ఉపదేశం చెప్పడం తప్పే, అడిగితే చెప్పడం కాదు. ఏమన్నా చెప్పాచా లేదా అనేట్టు అక్కడ చెప్పిన ప్రస్థానానికి నేను మాట్లాడేది. నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, అది వాళ్ళ ఇష్టం. ఎలా మత ప్రసంగేన ఇప్పటికే దాటిపోయాం. సరే అండి, దీంట్లో ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? శ్లోకాలకు వెళదాం ఇక మనం. ఏనా ఒక శ్లోకం చూసుకోండి. దెందుకొండ వారు చెప్తారా? ఏ శ్లోకం సార్? ఒకటోది వాస ప్రధానం కరు యోగ్యతాయాః వాస ప్రధానం ఖలు యోగ్యతాయాః. యోగ్యతలలో నివాసము ప్రధానమైనది. వాసో విహీనం విజహాతి లక్ష్మి. నివాసము లేనివాడు ఇక్కడ వాస అనేది వస్త్రం వస్త్రం అని అర్థం. వాసాం శరీరుణాని యథా విహాయ. ఆ, ఆ, వాసో విహానం విజహాతి లక్ష్మి. సరైన వస్త్రము లేనివాడు, వస్త్రహీనుడు విజహాతి లక్ష్మి, లక్ష్మిని కోల్పోతాడు. అంతే కదండి విజహాతి అంటే. లక్ష్మి వదిలిపెడుతుంది అని అక్కడ తీసుకోవాలి. సరే, మీరు చెప్పాక చెప్తాను, చెప్పండి. పీతాంబరం వీక్ష్య దౌదౌ స్వపుత్రీం దిగంబరం వీక్ష్య విషం సముద్ర. పీతాంబరం వీక్ష్య దదౌ శిక్ష అంటే చూచి. పీతాంబరం వీక్ష్య దదౌ స్వపుత్రీం, తన కూతుర్ని దదో అంటే ఇస్తాడు. దదో ఇచ్చేది. స్వపుత్రీం పీతాంబరాన్ని కూతుర్ని ఇచ్చాడు. పీతాంబరుణ్ణి చూచి, పీతాంబరం కలిగిన వాళ్ళని పీతాంబరాన్ని ఎట్లా చూస్తాడు. పీతాంబరుని చూసి తన కూతుర్ని ఇచ్చాడు. దిగంబరం వీక్ష్య విషం సముద్ర. దిగంబరుని చూసి సముద్రం విషాన్ని ఇచ్చింది. ఇచ్చాడు. ఎంచేదంటే ఆయన బట్టలు గొప్పగా ఉన్నాయి, ఈయన బట్టలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి ఆయనకేమో లక్ష్మీదేవిని ఇచ్చాడు, ఈయనకేమో విషాన్ని ఇచ్చాడు సముద్రుడు. నేను ఒక పద్యంలో ఇచ్చాను. నీకు శివుడిని అడిగాను, నీకు శరీరం ఇచ్చాడు, ఆయనకు శరీరం ఇచ్చాడు. అవును, ఆయనకు ఒక శరీరం ఇచ్చాడు, ఇంకొక శరీరం ఇచ్చాడు అన్నాడు. ఈ మధ్య ఏదో పూర్ణంలో నేను అదే చేశాను. ఆ, ఆయన శ్రీ ఇచ్చాడు, ఈయనకి శ్రీ ఇచ్చాడని. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే విషయం, రెండు పెడతారు. అయితే ఒక్కటి ఏంటంటే మనం ఇంకోటి నేర్చుకోదగినట్టు, అంటే ఇప్పటివరకు ఒకే భావానుగుణంగా చెప్తున్నాం, కానీ మనం వాక్యం అంటే ఇంకా ముందు ముందు అదే చెప్పదలుచుకున్నాను. ఒక శ్లోకాన్ని చూసేటప్పుడు మనం ముందుగా క్రియాపదాన్ని, తర్వాత దానికి అనుబంధంగా కర్తను, దానికి సంబంధంగా కర్మను చూసుకొని, కర్త కర్మ క్రియ, ఈ కర్తలకు సంబంధించిన కర్త జనరల్ ప్రధాన భక్తి పదాలను ఒక దిక్కును, ద్వితీయ భక్తి పదాలను కర్మకు సంబంధించిన ఒక దిక్కును, ఇంకేమైనా ఉంటే వాటికి సంబంధించి అంటే ఒక వ్యక్తి సంబంధించిన ఒక పదాలను ఒక దిక్కు చేసుకొని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకు ఒక్కొక్క వాక్యం కూడా విడివిడిగా ఉంది కనుక ఈ శ్లోకంలో కనుక ఇక్కడ శ్వాస ప్రధానం కదా యోగ, ఇక్కడ వాక్యం అయిపోయింది. సముద్రుడు చూస్తున్నాడు అన్నట్లుగా ఉంది కదండి. అంతే, సముద్ర వీక్ష సముద్ర సముద్ర దదౌతు లింగు. సముద్రుడు క్రియాపదం పీతాంబరం వీక్ష, అక్కడ క్రియాపదాన్ని తీసుకొని క్రియాపదానికి కర్త ఎవరు చూసుకోవాలి. అంటే ఇది మన శ్లోక నెక్స్ట్ చదువుకోబోయే విధానాన్ని ఇప్పుడు చెప్తున్నాను. అంటే దాన్ని ఇప్పుడు శ్లోకం చూస్తే అర్థమవుతాం, ఓకే, స్పష్టంగా అర్థం కావడానికి కొరకు
మనం విధానం ఏమిటంటే ఇప్పుడు దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే నాలుగు పైన అంతా కూడా నాలుగు నాలుగు పాదాలు కనుక నాలుగు వాక్యాలు అనుకోవచ్చు. అంటే వాస ప్రధానం ఖలు యోగ్యతాయా, ఇక్కడికి ఒక వాక్యం అయిపోయింది. దీంట్లో ఒకసారి క్రియాపదం లేదు, ప్రధానమే తీసుకున్నాం. ప్రధానమైంది ఖలు కదా. ఏం ప్రధానమైంది? వాస వస్త్రం, వాస ప్రధానం. దేనికి? యోగ్యతాయ. ఓకే యోగ్యతాయ అంటే యోగ్యతకు. యోగ్యత అంటే స్త్రీలింగం కనుక షష్ఠి విభక్తి. యోగ్యతాయ యోగ్యతకు, యోగ్యత యొక్క యోగ్యతకు అని అర్థం. వాసమే ప్రధానం. వాసం అంటే వస్త్రం, వస్త్రం ప్రధానం. వాససి వాసాంసి. వాస శబ్దం, వాసస్ శబ్దం కనుక వాస నపుంసకలింగం సకారాంతం. అది వాస అని మనకు విసర్గలు కనబడ్డ నపుంసకలింగం. అందుకని వాసో విహీనం అయింది అక్కడ. వాసో వినప్పుడు ఇక ఏమిటి? వాస అనేది వాస కాకుండా ఇక సమాసంలో వాసస విహీన, వాసో విహీన. వాసస్సు చేత, వస్త్రము చేత విహీనుడు అన్నప్పుడు సమాసంలో వాసో అవుతుంది. వాసో విహీన. విజహాతి లక్ష్మి, లక్ష్మీ విజహాతి. ఇక్కడ విజహాతి అనేది క్రియాపదం. క్రియాపదాన్ని విజహాతి తీసుకోండి. వి ఉపసర్గ జహాతి, జహాతి అన్న విజహాతి సమానం. వదిలివేస్తున్నాడు లేదా వదిలేస్తున్నది. ఎవరు? ప్రథమ వ్యక్తి లక్ష్మీ పదం ఉంది. లక్ష్మీ విజహాతి, లక్ష్మీ విజహాతి. అప్పుడు కర్మ ఏమిటి? ఎవరిని? వాసో విహీనం. కనుక లక్ష్మీ వాసో విహీనం విజహాతి. అప్పుడు వాక్యం దీని అన్వయం అంటాం. ఇక్కడ సముద్ర అని మొదలెట్టాలి. ఇక్కడ సముద్ర తర్వాత దదో క్రియాపదం కదా. దదో అంటే ఇచ్చినోడు. ఇది లింగ లిట్లకారం. అయితే ఇలా చేయాలి. సముద్ర పీతాంబరం వీక్ష్య స్వపుత్రీం దదౌ అని రాయాలి. అయితే రెండు వాక్యాల్లో కూడా కర్త ఒకటి. ఇక్కడ వీక్ష్య పదం, ఈ రెండు వీక్ష లాస్ట్ దదౌ. వీక్ష అని అసమాప క్రియాదగా ఒక వాక్యం, రెండో వాక్యం దదౌ. ఇప్పుడు సముద్ర వీక్ష్య చూచి ఎవరిని? పీతాంబరం. సముద్ర పీతాంబరం వీక్ష. రెండవ దాంట్లో స్వపుత్రిని దదౌ. మళ్ళా సముద్ర వీక్ష ఎవరిని? దిగంబరం. సముద్ర దిగంబరం వీక్ష విషం దదౌ. మళ్ళీ దదౌ తీసుకోవచ్చు. క్రియ అదే ఒకటి ఇది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు అర్థం ఈజీగా వస్తుంది మరి కొంచెం. అంటే మీరు ముందుగా ఒకసారి అంటే ఇప్పుడు సడన్లీగా అయితే ఇవంతా సడన్ గుర్తులేదు. సరే మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ సముద్రం ఇచ్చిందని అర్థం. ఇక్కడ సముద్రుడు ఇచ్చాడు అంటే లక్ష్మీదేవి ఇచ్చినవాడు సముద్రుడే. నీలగా మన శివునికి విషం ఇచ్చినాడు సముద్రుడే. దిగంబరం కనుక ఆయన దిగంబరుడికి ఈ సముద్రుడు విషాన్ని ఇచ్చాడు. మొహం చూసి బొట్టు పెడతాడు, మొహం చూసి బొట్టు పెట్టాడు. బట్టలు చూసి మంచి మంచి బట్టలు వేసుకున్నాడు లక్ష్మిని ఇచ్చాడు. ఈ దిగంబరుడికి ఏమో విషాన్ని ఇచ్చాడు. అందుకోసం మనం కాస్త నీట్ గా వెళ్ళాలి ఎక్కడికైనా వెళితే. వస్త్రాలను బట్టి ఇదివరకు మనం ఒకటి చెప్పుకున్నాం. వస్త్రేణ ఉషావాచ విజయ వినయన చ పకారై పంచవిరుక్త నరోభతి పూజిత అని. అంటే మనం ఎక్కడ కూడా తెలియని చోట మనకు గౌరవం ఎక్కడి వస్తుంది? వస్త్రాల వస్తుంది. మనం వస్త్రాలు చూసి మనకు తగినటువంటి విధంగా గౌరవం కావచ్చు. అంటే మనకు ఆ స్థితికి తగ్గట్టుగా మనకు ఒక సరైనటువంటి విధానం మనకు గౌరవించడం వస్తుంది. అంటే ఎవరెవరు వాళ్ళకి తగ్గట్టుగా. అందుకొరకే యూనిఫామ్ డ్రెస్ వేసుకుంటారు. పోలీస్ డ్రెస్, డాక్టర్ డ్రెస్. అప్పుడు డ్రెస్ బట్టి డాక్టర్లు అనుకుంటారు. లాయర్లు అక్కడ ఉన్న కోర్టు వాళ్ళని చూస్తే లాయర్లు అనుకుంటారు. సన్యాసులకు కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ప్యాంటు షర్టు వేసుకుని ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్తే వీడు ఎంత గొప్పగా చెప్పినా సరే 10 ప్రశ్నలు వేస్తారు. సన్యాసి వస్త్రం వేసుకుని కాషాయ వస్త్రం వేసుకుని కూర్చుంటే స్వామీజీ అని చెప్పి వాడు ఏం చెప్పినారు. అది తర్వాత ఒక శ్లోకం ఉంది. కాచాయ నీచం చాలా కొంచెం ఇబ్బందికరమైన శ్లోకం.
ఆచార్యనీకం కమనీయవాచ మోదాఫలం స్వాదు ముదానయాచే దయాకుచేలే ధనద్ కుచేలే స్థితి కుచేలే శ్రితమా కుచేలే అని చాలా ఇబ్బందికరమైన శ్లోకం ఇది. దీంట్లో ఏమిటంటే కుచేల అనే పదాన్ని రకరకాలుగా వాడారు. అదే అదే అంతే. కాచాయ నీచం కమనీయవాచ, మోచాపలం స్వాదు ముదానయచే దయా కుచేలే ధనదత్ కుచేలే. సరే నేను చూస్తాను, మళ్ళీ ఇక్కడ ఏదో ఉంది. కుచేలే శ్రీమాకు చేరే దేంట్లో ఇది అసలు ఇది కాచాయ బాగా బతికా. కాసు అనే అర్థం కదా. కాచాయ అంటే కాసే, కాసు లేనటువంటి కాషాయ నీచం కమనీయ వాచ అంటే కమనీయ వాచ. అయితే మోదాఫలం స్వాదు ముదానయాచే నా యాచే అంటే నేను యాచించను, యాచే అంటే నేను యాచించను అని ఇక్కడ మనకు అహం అనే అర్థం వస్తుంది. యాచేతో యాచించేది ఎవరిని? నీచం, నీచుణ్ణి. వాడు ఎట్లాంటి వాడు అంటే మోదాఫలం స్వాదు వాచ కమనీయ వాచ, కమనీయమైన వాక్కుతోని మోచాఫలం అంటే అరటిపండు. వాక్కు మాత్రం ఎట్లా ఉంటే అరటిపండు లాగా తీయగా ఉంటుంది, స్వాదు రుచికరంగా ఉండి దాన్ని ఇవ్వడం మాత్రం కాచాయం. అంటే వాడు ఇచ్చేది అటువంటి నీచుడైనటువంటి వాడిని, అంటే తీయగా మాట్లాడే నీతి వాటిని కాచాయ అంటే కాచి కొరకు, గాజు బెంకు కొరకైనా నేను నయాచే నయాచే నేను వాడిని అడగను అని. అంటే అది ముదానా అండి ముచానా? ముచా ముదా కాదు, ముచాన యాచేనా? ముచాన యాచే. ముచా అంటే స్వాదు స్వాదుగా వదిలిపెట్టేటువంటి వాడు. మోదాఫల స్వాదు ముచా వాచా ముచా ముచ్చిదాతు అంటే వదేటువంటి వాడు, వాణి కొరకు నీచ అటువంటి నీచుణ్ణి కాచాయ నయాచే వాడిని నేను అడగను అని. కానీ ఎట్లాంటి వాడిని? దయా కుచేలే, దయా దయకు మాత్రం వాడు ఎట్లాంటి వాడు? దయా కుచేలుడు. కు చేలహ, ఇక్కడ కు అంటే కుచ్చితం అని ఒక అర్థం, కు అంటే భూమి అని ఒక అర్థం. కు చేలహ యస్య సహ, కు అంటే భూమికి చేలం వస్త్రం ఎవడైతే వాడు, యహ భూమికి చేలమైనటువంటి అంటే భూమికి వస్త్రం అంటే సముద్ర వసనేది భూమికి ఆమె వస్త్రం లాంటిది, సముద్ర వస్త్రం కనుక వస్త్రం అంటే వాడు అనమాట. అంటే దయలో సముద్రుడైనటువంటి వాడు. ధనదత్ కుచేలే అంటే ధనదుణ్ణి ధనదత్ అంటే మళ్ళా ఇది శత్రుప్రత్యయం. ధనవంతుడుగా అయినవాడు, ధనములు అయ్యేటువంటి కుచేలుడినైనా ధనదత్, ధనవంతుడిగా ధనవంతుడిగా చేసేటువంటి వాడు. ధనదత్ అంటే కుబేరుడు అర్థం, కుబేరుడు అని అర్థం, కుబేరుడి వలె చేసేటువంటి వాడు. కుబేరుడు అనే అర్థమే, కుబేరుడు అనే ధనం ఇచ్చేవాడు అనే అర్థం కూడా అయినా, అంటే ధనమైనా ఇవ్వగలిగే స్థితిలో చేసేటువంటి కుచేలుడైనా ధనవంతుడిగా చేసేటువంటి వాడు అంటే రెండవ అర్థం. ధనద్ద అనేటువంటి ధనం ఇచ్చేవాడు అనే వ్యుత్పత్తి అర్థంలో అయినా, కుబేరుడు వంటి వాడిని అని అర్థం, చేసేటువంటి వాడు అని అర్థం. అట్లే ధనదత్ కుచేలే. మళ్ళీ రెండవ కుచేలేకి అర్థం ఏంటండి? తర్వాత ధనదత్ కుచేలే అన్నప్పుడు ధనదత్ అంటే ధనముని ఇచ్చేటటువంటి వాడు. మళ్ళీ ఇక్కడ కుచేలే అర్థం ఏమిటి?
ధనదత్తు కుచేలం. ధనదత్తు కుచేలం అంటే ధనందుని చేసే కుచేలనే ధనవంతుడు చేసేటువంటి వాడు అని అర్థం. స్థితే కుచేలేరు, ఇంకా రెండు కుచేలను ఒకటి కాదు. స్థితే కుచేలే, శ్రితమా కుచేలే. కుచేలం అంటే వక్షస్థలం. స్థితే శ్రితం, శ్రితం మా మా కుచేలు. లక్ష్మీదేవి శ్రితమా కుచేలే. ఆశ్రయించబడ్డ లక్ష్మికి వక్షస్థలం గలవాడు. అంటే ఆ లక్ష్మీదేవిని స్థానం ఉంచుకున్నవాడు అయినవాడు అకుచేలే స్థితే. అకుచేలు స్థితే అతడు అకుచేలం అన్నాడు అక్కడ. అకుచేలం అంటే మంచి వస్త్రాలు గలవాడు అర్థం. అకుచేలే పీతాంబరం. పీతాంబరం అయితే అకుచేలే ఇది అక్కడ అకుచేలే చెప్పుకోవాలి. మొత్తం కలిపి భావం ఏమిటి సార్ ఈ మొత్తం భావం ఏమిటి? కాచాయం నీచం అటువంటి ఆయనను ఆశ్రయిస్తాను అంటే కుచేలే ధనత్ కుచేలే స్థితే కుచేలే స్త్రీమా కుచేలే యాచే అట్లా. కాచాయ నీచం కమనీయ వాచ మోచాఫల స్వాదు నయాచే నయాచే స్థితే సతి అని అర్థం. కుచేలే స్థితే. ఇదే సతి. కుచేలే స్థితే ఉంది కదా. మోచాఫల స్వాదు అంటే అరటి పండు లాగా మాట్లాడేవాడనే. అంటే విష్ణువే ఉండగా ఇటువంటి వాడిని నేను అడగను. ఆయనే ఉండగా కుచేలే స్థితే అంటే ఆ కుచేలుడు అంటే విష్ణు అని. పీతాంబరుడైనటువంటి విష్ణు స్థితే సతి అని అర్థం. సతిసత్వం. ఆయన ఉండగా నేను ఇటువంటి వాడిని మాత్రం అడగను అని ఎవరైతే నీచుడున్నాడో నీచం నయాచే అంటే ఆయన్ని ఆ విష్ణువుని అడుగుతాను. ఆయన ఉండగా ఈ ఎవడు వాడించినటువంటి వాడు ఏదో మా తీయగా మాట్లాడేటువంటి వాడి దగ్గరకు వాడి నీచం దగ్గర నేను అడుగుతాను. నేను వాడిని మాత్రం అడగను. నేను అడిగేది ఆ మహావిష్ణువుని అడుగుతాను అనే అర్థంలో చెప్పేది. కిందనేమో ఆయనకు సంబంధించేది. అంటే ఆయన ఎట్లాంటి అడుగుతాను అని ఎక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ యాచే అనే మాట రాలేదు. ఆయన ఉండగా ఆయన ఉండే ఈయన అడుగును అన్నాడు. అకుచేలే స్థితే. అకుచేలుడు ఉండగా అంటే అకుచేలుడు పీతాంబరుడైనటువంటి ఆయన ఉండగా ఈయన ఈ నీచం నయాచే నీచుని మాత్రమే అడగను. ఆయన ఉండగా ఇంకా ఈయన అడగాల్సిన అవసరం ఏంటి? ఆయనే అడుగుతాను కాదు. ఆయన ఉండగా ఈయన అడగను. ఆయన ఇస్తాడు అని. ఏమనండి మీది వాటికి మీది రెండింటికి నయాచే, కింది రెండింటికి యాచే, అంతే కదా. అంటే యాచే కాదు. ఇటువంటి ఆయన ఉండగా ముందు కింది లైన్ తీసుకొని మీ లైన్ తీసుకోవాలి. మహావిష్ణు ఎట్లాంటి వాడు? దయా కుచేలుడు. దయకు సముద్రుడు. ధనవంతుడిగా కుచేలునే ధనవంతుడిగా చేసేటువంటి వాడు. అట్లానే శ్రిత మా కుచేలే. లక్ష్మీదేవిని ఆశ్రయించబడ్డటువంటి వాడు అయినటువంటి కుచేలే స్థితే సతి. ఆ కుచేలే స్థితే సతి మహావిష్ణువు ఉండగా నేను ఆ మోచాఫలం స్వాదు మోచాఫలం స్వాదు ముచ అంటే స్వాదు అయినటువంటి మోచాఫలాన్ని ముచ వదేటువంటి మాట వదులుతున్నప్పుడు కూడా వదేటువంటి వాక్కు చేత వదేటువంటి వాడు కమనీయ వాచ చేత అటువంటి నీచం నా యాచే. కాచాయ అంటే కేవలం వాడిచ్చే గాజుము కొరకు ఏదో వాడిచ్చేది ఎంత ఇచ్చినా తక్కువే. వాడిచ్చేటువంటి పెంకుటొక్కు లేకుంటే గాజు ముక్కలు అని అర్థం. వాడికి నేను నయాచే నేను అడగను. ఆయన చేదుని ధనవంతుడు చేశాడు. ఆయన ఉండగా వీడిచ్చే మోచాఫలాన్ని ఎందుకు తీసుకున్నాడండి పాపం? మోచాఫలం అని ఎందుకు రుచికరమైన మాటలు మాత్రం ఏమని మాట్లాడతాడు. అంటే కమనీయ వాచ అంటే కమనీయ వాచ మోచాఫలం అయ్యా ముద్రాజయ్య గారు, కమనీయ వాచా మోచాఫలం దానికి అక్కడ మోచాఫల స్వాదు ముచాన
ఎందుకు ఇక్కడ మళ్ళా మోచాఫలాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని. కమనీయ వాచకు మోచాఫలానికి సంబంధం ఉన్నది, మాధుర్యం అన్నమాట. ఉపమానం. ఇప్పుడు విశేషణం, విశేషణం, పోలిక, కాదండి, ఉపమానం. అక్కడ అది కాదు, అరటిపండు ఒలి చేతిలో పెట్టినట్టు అంటారే, అరటిపండు ఒలి చేతిలో పెట్టినట్టు చెప్తాడని, అది ఆ భావం. అంటే ఇక్కడ ఏంది మీ ఉద్దేశం? మాటలు మాట్లాడరు తప్ప డబ్బులు ఇవ్వడం. మాటలు అట్లా ఉంటాయి. మాట తీయ బాగా మాట్లాడతాడు, ఇచ్చేది మాత్రం ఏమైనా ఇచ్చేవాడు. ఇచ్చేది మాత్రం ఏం లేదు. అంటే ఒకటి ఏమిటంటే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే నీచుడిని అడగకూడదు. ఎవరినైతే మంచి పాత్ర వ్యక్తిని స్వీకరించాలి, కానీ అపాత్రుని దగ్గర తీసుకోకూడదు అనేది నియమం ఉంది. నీచుడు వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోవద్దు. సపాత్రుడు తక్కువ ఇచ్చినా వాడే తీసుకొని అపాత్రుని దగ్గర మాత్రం తీసుకోకూడదు అనేటువంటి నియమం. అంటే ఇక్కడ ఉద్దేశం అక్కడ ఎవరి దగ్గర అడగొద్దు అని, హాయిగా భగవంతుడిని అడక్క ఈ ఉండగా అటువంటి ఆయన ఉండగా వీడెందుకు అని నీచ పదం తీసుకున్నాడు కదా, అది నీచుడు వద్దు అన్నాడు. లేదు, నీచుడు వద్దు అన్నాడు. కుచేలే వక్షస్థలం మీద అమ్మవారు ఉన్న వాడిని వదిలేసి ఎవడో కాసుకు వీళ్ళని ఎందుకు అడగాలి? అసలు అడగననే అర్థం, అంటే యాచించను అనే అర్థం చెప్పడం ఇక్కడ. నయాచే అనేదే ప్రధానం. అంతేగాని వీడిని అడుగుతా, వాడిని అడగను, వాడిని అడిగితే వీడిని అడగను. ఒకటే ఒకటి, నేను భగవంతుడినే అడుగుతా. అది దానం చేసేప్పుడే పాత్రాపాత్రలు చూసి దానం చేయమంటారు. అడగడంలో కూడా పాత్రాపాత్రలు అడగడం కూడా అంతే. వాడి దగ్గర మనం వాడి యొక్క పాప పుణ్యాలు కూడా తీసుకున్నట్టే లెక్క. పాయసం ఉండగా ఎంగిలన్నం ఎందుకు? అతని ఉద్దేశం అదే కదండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే దానం ఎవరి నుండి అయితే తీసుకుంటున్నామో వాడి ద్వారా వచ్చే పుణ్య ఫలాలు మనం భాక్కులం అవుతాం. ఎందుకంటే దానం చేయమంటే ఎందుకొరకు మనలో ఉన్న పాపాలు నశించడానికి దానం చేసుకోమంటున్నాం కదా. మన పాపాలు ఎవరు తీసుకోకపోతే వీడి పాపాలు ఎట్టపోతాయండి. ప్రయాగానికి పోయేలా దానం చేయాలంటే ఎట్లా చేస్తాం? ఇంకా ఎవరు తీసుకోకపోతే సత్వాత్ర తీసుకోమన్నాడు. వ్యక్తి మంచివాడైనప్పుడు, వాడు మహా క్రూరుడైన వాడు దానం చేస్తే. ఇక్కడైతే మంచి ఇచ్చాడు చెప్పలేదండి. నేను ఎవరిని అడగను. దయాకు చేయలే, చేయలే అన్నాడు అంతే. ఇప్పుడు వాడిని అడగను అనేది అయితే స్పష్టంగా చెప్పాడు. ఈయన అడుగుతాను అడగను అనేది ఏం చెప్పలేదు, స్పష్టంగా చెప్పలేదు. అడిగినా తప్పలేదు. ఆయన ఉపాయంగా అడిగినట్టే. అంటే ఆ మహావిష్ణువే ఇష్టపడ్డ తర్వాత ఇంకా ఇవన్నీ ఏమీ అవసరం అడగకుండానే ఇచ్చేవాడు ఆయన. కనుక ఆయన ఉండగా ఇంకా అడగాల్సిన, ఇంట్లో తండ్రి ఉండగా తండ్రి అన్ని చేసే గురించి ఉండదు, మనం అడగాల్సిన అవసరం. ఈయన అడగకుండానే ఫీజులు కడతాడు, అన్ని చేస్తాడు, స్కూలు చేస్తాడు, రోజు అడుగుతుంటాడు. వీడు అడగాల్సిన అవసరం లేకుండా తండ్రి చూసుకుంటాడు. కనుక ఆయన చూస్తున్నప్పుడు ఇంకొకళ్ళ మీద యాచించాల్సిన అవసరం ఏంటి అనే విధంగా ఇంకొక శ్లోకం ఉంది మన దగ్గరికి వస్తుంది. గౌతమ్యాస్తు తరంగ పంక్తి నినదైర్మాథుర్ మహాపూర్యతే అబ్రాహ్మీ హరితశ్చ ఛాత్రవటవ పూర్యంతి వేదశ్రుతీః గావోంభేతి నదంతి వత్సక గణం స్వోధాస్య దానాయతాః ప్రాతర్ధర్మపురం హి మంగళకరైర్ధ్వానై పవిత్రీకృతం. అద్భుతమైన శ్లోకం అండి మీరు రాసింది. అద్భుతమైన, కొంతవరకు అర్థమైంది మాకు, కానీ అర్థమైనంత వరకు ప్రాతః ధర్మపురం హి మంగళకరైర్ధ్వానై పవిత్రీకృతం. ధ్వానై ఏ రకమైనటువంటి ధ్వనులు అక్కడ వస్తున్నాయో చెప్పారు. ఆ ఏ రకమైనటువంటి ధ్వనులు అంటే గౌతమ్యాస్తు తరంగ పంక్తి నినదైర్ మాధుర్యమాపూర్యతే. అద్భుతమైనటువంటి గౌతమి నది పక్కన ఉన్నారు కాబట్టి మీరు ఆ గోదావరి నది యొక్క తరంగ పంక్తి నినదైహి, అది ఇచ్చేటటువంటి ఆ తరంగాల యొక్క ధ్వనులు మాధుర్యమాపూర్యతే, మాధుర్యాన్ని నింపుతున్నాయి. ఆ బ్రాహ్మీ హరితశ్చ ఛాత్రవటవ పూర్యంతి వేదశ్రుతీ. ఇక్కడ వేద మంత్రాలు కూడా ఎలా వస్తున్నాయంటే ఆ బ్రాహ్మీ హరితశ్చ ఛాత్రవట
ఛాత్రవటవ పూర్యంతి, ఇక్కడ నింపుతున్నాయి. ఎలా అంటే ఛాత్రవటవ, అక్కడంతా వేద పండితులు చెప్పేవాడు చెప్తున్నారు, వినేటటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క స్వరం చాలా పెద్దగా ఉంటుంది చదివేవాడి కంటే కూడా, పిల్లల గొంతులు. అవి చాలా అద్భుతమైనటువంటి వేదశ్రుతి వినిపిస్తున్నాయి. గావోం వేతి అబ్రాహ్మి అంటే బ్రాహ్మీ కాలం కదా ఇది, బ్రాహ్మలతో కూడుకుని బ్రాహ్మీ కాలం, బ్రాహ్మీ కాలం అది తెలియలేదు గురుగారు. బ్రాహ్మీ కాలం నుండి బ్రాహ్మీ హరిత అంటే దిక్కులు దిక్కులు ఉన్నాయి. హరిత 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 అంటే ఏం చెప్పారు? దిక్కులు 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 దిక్కులా. అచ్చా, ఆ బ్రాహ్మీ హరిత. అది నేను వేదశ్రుతులు సూర్యాన్ని నింపుతున్నాయి. దేన్ని? దిక్కులను నింపుతున్నాయి వేదస్వరాలు. తర్వాత గావోం భేతి నదంతి వత్సకగణం శోధాస్య దానాయతాః. గావః ఆవులు, ఎద్దులు ఆవులు, నదంతి వత్సకగణం వాటి యొక్క దూడలు, గురించి అంబే అని, అంబే అయితే అంబే అని కదండి అనేటటువంటి శబ్దాలు, అంబా అనేటటువంటి శబ్దాలు, అంబా అనేటువంటి అది అంబైతి అంబేతి. ఆహా, ఏంటండి అసలు మీరు పిక్చరైజ్ చేశారు, చక్కగా చూపించారు అక్కడ ఏం జరుగుతుందని. ప్రాతః ధర్మపురం హి మంగళకరైర్ధ్వానై పవిత్రీకృతం, దాన్ని పవిత్రీకృతం చేశారు చక్కగా. ఆ ధ్వనుల ద్వారా, ఆ మంగళకరమైనటువంటి ధ్వనుల ద్వారా ప్రాతః ధర్మపురం హి పవిత్రీకృతం చేయబడింది. గణాన్ని అంబా అని పిలుస్తుంది. గావః గావః అంబేతి నదంతి ఉదాస్యదానయత, తమ పాలను ఇవ్వడానికి కొరకు. అది స్వధాస్య దానాయత. అది ఇది మాకు మిస్ అయింది. ఓధాస్య దానాయతః గావః, ఓధాస్య దానాయతః గావః. గావః గౌలు ఉదాస్య దానం, తమ పాలను ఇవ్వడానికి కొరకు, వత్సక గణానికి ఇవ్వడానికి కొరకు తాహ గౌలు అంబాయితి నదంతి. అంబా శబ్దము శబ్దం అమ్మా అనేటువంటి అర్థం. సంబోధనలో అంబా అని మాత్రం, ఏ సీత హే రమే హే రమే లాగా హే అంబా అని వస్తుంది. అంబా శబ్దంలో హే అంబా అని మాత్రం, కానీ హే అంబే లేదు. అంటే అంబా అంబే అంబాహ అంబా శబ్దం లాగానే, కానీ హే రమే హే రమే హే రమ లాగా కూడా హే అంబా హే అంబే హే అంబా అని వస్తుంది. ఒక సంబోధన మాత్రం అట్లా ఉంటుంది. సంబోధన ప్రథమ విభక్తులు తేడా ఉంటుంది. సంబోధన ప్రథమ విభక్తులు తేడా ఉంటుంది. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఈ సూర్యోదయాన్ని వర్ణించానండి. ఇలాగే కొన్ని అప్పట్లో రాసేటటువంటి కవితలలో, అందులో ముఖ్యంగా నేను తీసుకున్నది ఇదే, ఆవుల దగ్గరకు దూడలు ఎలా వస్తాయి, ఎలా అనేది. అది ఒకసారి ఎప్పుడైనా నేను మళ్ళీ తర్వాత తీసినప్పుడు ఒకసారి వినిపిస్తాను. నాకు బాగా నచ్చినటువంటి కవిత అది. ఆ సూర్యోదయం అవుతూ ఉంది, తెల్లవారుజాము నుంచి మొదలుకుంటే ఈ ముద్దునిద్ర, నాలాంటి వాడు ముద్దునిద్రలో లేవట్లేదు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఆ సూర్యోదయం వీడి చెంప సరిచేంత వరకు వచ్చింది అని చెప్తాను. వేడి తాగేంత వరకు. అప్పుడు ఆ రకంగా అది నాకు నచ్చినటువంటి కవిత అది. సరే, ఏదైనా సందర్భంలో చెప్తాను. ఇది బాగుంది, చాలా చక్కగా వచ్చింది. అంటే ముఖ్యంగా ఇందులో ధ్వని ప్రాధాన్యత తీసుకోవడం అనేటటువంటిది మీ శిల్పం. ఇందులో శిల్పం ఏమిటంటే ధ్వని ప్రాధాన్యత తీసుకోవడం. అన్ని ధ్వనులను తీసుకున్నారు చక్కగా. అది ఇందులో ఉన్న శిల్పం. స్వభావోక్తిలో కూడా ఆ ధ్వనులను ఎన్నుకోవడం చాలా సహజమైనటువంటివి. ఒక చక్కటి బ్రాహ్మణ అగ్రహారంలో సూర్యోదయం ఎలా అవుతుంది. కృష్ణ గారు ఇవి చదివి
ధర్మపురికి వచ్చేటప్పుడు చెప్పే కదా, ఫోన్ చేసి వస్తున్నాను కలుస్తాను. ఇది మరి ఇది అద్భుతం. అసలు ఏమన్నారంటే ధర్మపురిలో బస్సు దిగిన తర్వాత వచ్చే తర్వాత బాగా అబ్జర్వ్ చేశారు, మీ వర్ణంతో నేను చూశాను, అన్నీ కూడా అక్కడ నాకు అదే విధంగా కనబడ్డాయి రైతు. అప్పుడు ఆ మొదటిసారి చెప్పినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి. మేము రావాలండి, మేము కూడా ఇవి రావాలి. ఇవి ఏమన్నా ఇంకో 100 పద్యాలు ఉన్నాయి సార్, వేసుకున్నారా? ఎక్కడ ప్రింటింగ్ కాలేదు, బుక్ చేశారా? ఒక 100 పద్యాలు, ఒక 100 పద్యాలు చేసేయండి ధర్మపురి మీద, ధర్మపురి ప్రశస్తి అనేది. నేను ప్రింట్ చేయిస్తానండి, మీరు 100 రాసేయండి. ఎందుకంటే నేను మా పూర్వీకులు కూడా ధర్మపురి వాస్తవ్యులట, ఎప్పుడు అంటుంటారు మమ్మల్ని ధర్మపురి నుంచి వచ్చారు అని. ఎప్పుడో వలసపోయి ఉంటారు మా తాత ముత్తాతలు ఎవరో. ధర్మపురి వచ్చారా మరి, చూసారా మీరు? ఎప్పుడు రాలేదండి, రావాలి ఇక తప్పకుండా వస్తాం. ఇప్పుడు చూస్తుంటే వచ్చాను కానీ ధర్మపురికి రాలేదు. అది టీకా తాత్పర్యాలతో రాస్తే మీరు రండి, నేను ప్రింట్ వేసేస్తాను. మేము కవిత్వం సంస్కృతం రెండూ నేర్చుకున్నట్టు. మీరు ఎప్పుడు పూర్తి అయిందంటే అప్పుడు నేను పుస్తకం మీకు అందజేస్తాను. అంటే నా వర్ణన ఎట్లా ఉందంటే, కాలం గోదావరి నుంచి ప్రారంభమై ఊర్లో ఉన్నటువంటి వాడల్ని, తర్వాత అక్కడ ఉన్న దేవాలయాల్ని, అక్కడ ఉన్న చెరువులు, గోశాలలు, అట్లానే దేవాలయాల్లో ఉన్నటువంటి ఒక విధానాలు, అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న ప్రభువరణ, దేవాలయంలో ఉన్న విగ్రహాలు తీసుకుంటూ చివరిగా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి అనేది చూస్తూ ముగించడం అనేటువంటి విధానంలో ఉంది అంతా కూడా. పాపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనేది విశ్వనాథ శర్మ గారికి వర్తిస్తుంది. దీంట్లో ఏ కథాత్మకంగా ఉండదు, అంతా వర్ణనే ఉంటుంది. చివరికి ఒక శ్లోకం చమత్కారం, ఈ శ్లోకం చాలా వాళ్ళ నేను చూశాను. ఇది ఒక పాతు వాసవదత్తాయో మహాసేనోతి వీర్యవాన్ వత్సరాజస్య నామ్నా సశక్తి యోగంధరాయణ. చాలా బ్రహ్మాండ శ్లోకం ఇది. ఈ రాజయ్య గారు చెప్తారా? స్వప్నవాస దత్తంలో అనుకుంటా బుక్ ఉన్నది కానీ నేను రెఫర్ చేయలేదు. స్వప్నవాస దత్తం అనిపిస్తున్నా చూస్తే. ఇది ప్రతిజ్ఞా యోగంధరాయణంలో దాంట్లో నాంది శ్లోకం. అయితే జనరల్ గా అంటే నాంది నాటకంలో నాంది శ్లోకాల్లో నాంది శ్లోకం లక్షణం ఏంటంటే, ఒకటి ఏమిటంటే జనరల్ మంగళ శ్లోకమైన మంగళాది మంగళ మధ్య అని మంగళాంధ శాస్త్ర ప్రతంతి అనే విధంగా మంగళకరమైనటువంటి దేవతా స్తుతి, అలా నమస్కారం చేస్తున్నాము, ఆశీర్వాదం చేస్తున్నాము అనే విధంగా ఉండాలి. అది ఒకటి పోగా ఇంకోటి అంటే పాత్రల్ని, ఆ కథల్ని కానీ సూచిస్తూ చెప్పడం అనేది ఒక విధానం. అంటే దాంట్లో అక్కడ కథల్ని కానీ ఆ పాత్రని సూచిస్తూ సూచన చాలా ప్రధానంగా ఉంటుంది నాటకాల్లో. అంటే ఒక పాత్ర ప్రవేశం ముందు సూచించడం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. దీంట్లో పాత్రల పేర్లు కనబడుతున్నాయి. వాసవదత్త, మహాసేనుడు, వత్సరాజు, యోగంధరాయుడు అనే పదాలు మనకు స్పష్టంగా నాటకంలో ఉన్న పాత్ర, ఇవన్నీ కూడా ఇవే ప్రధానమైన పాత్ర. అయితే దీంట్లో గమ్మత ఏమిటి? పాతు అన్న రక్షించు అన్నాడు. ఎవరు రక్షించాలి అంటే ఈ పాత్రలు రక్షిస్తాయా? వాసవదత్త అన్నాడు, మహాసేనుడు, వత్సరాజు, యోగంధరాయుడు రక్షించు అన్నాడు. ఎవరు రక్షించమని అన్నప్పుడు ఇక్కడ ఏమిటంటే అతివీర్యవాన్ అనే విశేషణం. అయితే ఎవరు అంటే మనం జనరల్గా యోగంధరాయుడు మనం రక్షించడం ఏంటి? ఒక పాత్ర యోగంధరాయుడు ఒక మంత్రి. ఎప్పుడో కథలు ఉన్నాం, నాకు ఆ పాత్ర సంబంధం కాదు కదా అంటే ఇక్కడ రెండో అర్థం కూడా ఉంది. ఇదేంటే ఈ రెండో అర్థం కొరకే శ్లోకం పెట్టాను. ఇంట్లో యోగంధరాయణ అంటే యుగంధర అనే పదానికి యుగంధరుడు అనే పదం విని ఉంటారు. యుగంధరుడు అంటే ఏమిటి? ఆ మంత్రి పేరు యుగంధరుడు ఒకటి. యుగంధరుడు అంటే కాలాన్ని ధరించిన యుగంధరుడు అంటే శివుడు. యుగం ధరతి యుగంధర, కాలాధరుడు అంటే అంటే స్త్రీ రూపాన్ని ధరించేవాడు, రెండు రూపాలు ధరించిన వాడు. యుగం అంటే జంట, మిథునం. యుగం అని అర్ధనారీశ్వరుడు యుగంధరుడు. యుగంధరుని కుమారుడు యోగంధరాయుడు. అంటే గణపతి.
కుమారస్వామి. అచ్చా. శక్తితో కూడుకున్నవాడు. ఆ, శక్తి అంటే ఆ కుమారస్వామికి ఆయుధం శక్తి. అవును కరెక్ట్. శక్తి యోగంధరాయుడు. ఆయన పాతు రక్షించగా ఆయన ఎట్లాంటి వాడు? వాసవదత్తాయ. వాసవదత్త అంటే వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రునికి దత్త ఇవ్వబడ్డ అయహ అంటే సహాయం. సహాయం చేసామంటే సేన గలవాడు అంటే సేనాపతి అనమాట. ప్రాదుర్భావమే. కుమారస్వామి యొక్క ప్రాదుర్భావమే తారకాసుర సంహారం కొరకు ప్రాదుర్భవించాడు ఇంద్రుని యొక్క అభ్యర్థన మేరకు. ఇంద్రుడికి సహాయం చేయడానికి కొరకే కుమారస్వామి ప్రాదుర్భావం అయింది మొట్టమొదటి. కనుక ఇంద్రునికి సహాయం చేసినటువంటి వాడు సేనాపతిగా ఉండి మహాసేనుడైన మహాసేనుడు. సేనాధికుడు తత్పురుషాయ మహాసేనాయ ధీమహి తన్నః అని చెప్పుకున్నాడు. అట్లా ఆయన సేనుడు అతి వీర్యవాన్ మిక్కిలి పరాక్రమంతవాడు. వత్సరాజస్తు నామ్న పేరుతో వత్సరాజు అంటే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాన శృణువన్నోతిభిస్సీదసాదన అంటే జ్యేష్ఠరాజేమో గణపతి, ఈయన వత్సరాజు చిన్నవాడు. చిన్న రాజు అయినటువంటి వాడు అయినటువంటి పేరుతో చిన్నరాజు అయినటువంటి వాడు యోగంధరాయుడు సశక్తి పాతు రక్షించుగాక. మిమ్మల్నిగా నన్ను కానీ లేదు మమ్మల్ని అనే అర్థంలో అక్కడ మిగతాది అది విడిచిపెట్టుకోవచ్చు. అక్కడ ఎవరైనా జనరల్గా వాహనం మహామో ఏదైనా ఉంటాయి రక్షించుగాక అనేటువంటిది. అంటే సరే మొదటి అర్థం మనకు ప్రధానం కాదుగా, రెండో అర్థం కొరకే దీంట్లో ఉన్న రెండో అర్థాన్ని శ్లోకాన్ని నేను చాలా ఈ శ్లోకం నాకు తొందరగా గుర్తు రావడం లేదు. చివరికి నాకు పుస్తకం ఎక్కడ ఉండో దొరకడం లేదు. వెతికి మొత్తానికి దొరకబట్టుకున్నాను. అది ఇవాళ పెట్టాను. చాలా రోజు అనుకుంటాను శ్లోకం పెట్టాలని. శ్లోకం అది వ్యాఖ్యానం చూస్తేనో లేకుంటే చెప్తేనో తప్ప అర్థం చేసుకునేటట్టు లేదు. ఇప్పుడు సంస్కృతంలో నానార్థాలు వాటితో అదే ఇక్కడ చాలా ఆనందం, ఒక్కోసారి చాలా ఇబ్బంది కూడా. ఏది ఏ అర్థం అది అందుకే వేదాలకు కూడా ఎవడర్థం వాడు చెప్పేస్తాడు. ఉత్పత్తి పద కోసం పెట్టుకోవాల్సిందే సంస్కృతం. నేను అందుకొరకే ఎవరైనా పాట చెప్పడం ముందుగా చెప్పాను. వేదార్థాన్ని మాత్రం నేను దీంట్లో చెప్పాను అని చెప్పాను. వేదానికి పదాన్ని వేదంగా దీని అర్థం అంటే దాని అర్థం అంటే వద్దు దాంట్లో వెళ్ళదు. అది వేరే ఉంటుంది. వ్యాకరణం వేరు, వైదికమైనటువంటి. ధనికొండ వారు ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఒకసారి నాకు ఫోన్ చేయగలుగుతారా? లేకపోతే నేను చేయనా? మీతో చేస్తాను. ధన్యవాదాలు. వాటికి సరిపోదు ఆపేద్దాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. రైట్. గారు నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషాః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఏం చేస్తున్నానండి?